ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరొకసారి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన వట్ట జానన్న గారు మరియు మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు మన సమ్మన్న గారు, సతీష్ అన్న గారు, వారితో పాటు మన ఎంబీటీ నాయకులు గౌరవనీయులు శ్రీ అమ్జదుల్లా ఖాన్ గారు మరియు వారి బృందం మరియు గౌరవ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు అనుబంధ జిల్లాల అధ్యక్షులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైన విషయాన్ని మాట్లాడుకొని ముందుకెళ్దాం. గత 70 సంవత్సరాలుగా మనం వివక్షని, ఎన్నో రకాల మాఫియాని మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు మనం ఇక్కడ సమావేశమై మాట్లాడుకుంటున్న మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా, రైట్? ఎన్నో మాఫియాలలో ఒకటి. ఎందుకంటే మన మల్లన్న గారు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఒక మాఫియా, మీడియా ఒక మాఫియా, ఎడ్యుకేషన్ ఒక మాఫియా, ప్లస్ ఈ విధంగా చూసుకుంటే మెడికల్ ఒక మాఫియా, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కలిసిపోయి పనిచేసుకోవడం ఒక మాఫియా, కాంట్రాక్టర్లు అందరూ ఒక మాఫియా, లిక్కర్ మాఫియా. ఏ రకంగా చూసుకున్నా ఎన్నో రకాల మాఫియాలలో ఇదొక మాఫియా గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తో పాటు మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా 2009లోనే మనం చూడడం జరిగింది. 2009లో ఈ చట్టం వచ్చినప్పటికీ ఇక్కడ చాలా సీక్రెట్ గా జరుగుతున్న ఒప్పందాలు ఏంటివో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలతో ఏముందిరా భయ్, బీసీలు ఎట్లన్నా మేనేజ్ చేయొచ్చు, ఎలక్షన్ రాగానే ఒక 4 రోజులు అట్లా ఇట్లా భుజాల మీద చేయలేసి అన్న అయ్యా అంటే ఖతం అయిపోతారు, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఖతం అయిపోతారనే ధోరణి గత 60 సంవత్సరాలుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఎడ్యుకేషన్ మాఫియా ఎట్లా తయారైందంటే, ఫస్ట్ స్కూల్ పెట్టుకునే వాళ్ళు నిజాయితీగా స్కూళ్ళతోని ఒక 10-20 ఏళ్ల కింద ఖాళీ స్కూల్ నడుస్తుండే, ప్రైవేట్ స్కూల్ కదా మంచిగా చదివి చెప్తారు కదా అని కూడా మా చిన్న ఫీజులు ఉంటే మన వాళ్ళు కూడా కొంత డబ్బున్న వాళ్ళు అన్ని రకాల వర్గాల వాళ్ళు స్కూళ్ళకు నడుపుతుండే. స్లోగా ఏమైందంటే ఇది ఒక మాఫియా లాగా తయారైపోయి వాళ్ళే రాజకీయాలకు వచ్చేసారు. కంచె చేను వేసినట్టు వాళ్ళే కంచె వాళ్ళే చేను, అట్లా రాజకీయాలకు వచ్చేసి రాజకీయాలను శాసిస్తూ ఈ మాఫియా అన్నింటినీ వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరికించుకొని ఇక మన వాళ్ళు ఏం చేస్తారు, రాష్ట్రంలో ఉన్న మెజారిటీ వర్గాలు బీసీలతో పాటు మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ మనమేం ఆలోచిస్తాం, ఈ పార్టీ మంచిగా లేదు, మనం ఈసారి ఇంకొక పార్టీకి వేద్దాం అనుకుంటాం. వెరీ గుడ్, మన నిర్ణయం గెలిచింది, ఒక పార్టీ నడవడం ఇంకొక పార్టీ గెలిపించడం గ్రేట్ అనుకుంటాం మనం. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత చూస్తే ఏమనిపిస్తుంది, అరే వీళ్ళు దొంగలు ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఒక పార్టీని గెలిపిస్తాం, రైట్? అయితే మనం ఎప్పుడైతే కొంత చైతన్యవంతమై ఒక పార్టీని ఓడగొట్టి ఇంకొక పార్టీని గెలిపించడం చాలు చేస్తామో, మనకంటే ఎక్కువ చైతన్యవంతమైన 10% లేని కొంతమంది వ్యక్తులు, కొన్ని వర్గాల వాళ్ళు ఎంత బాగా చైతన్యమైనరంటే, బీసీలు 60% ఉన్నారు, ఓడి కన్నా ఓటైంది, ఏ పార్టీ కన్నా ఓటైంది, గెలిచేది మేమే. ఇదొక్క మాట మీరు ఆలోచించాలి. మీరు ఏ పార్టీ కన్నా ఓటైంది కానీ లాస్ట్ గెలిచేది మేమే, పార్టీలలో అందరం కలిసి బిజినెస్ చేసుకుంటాం, ఈ మాఫియానంతా మళ్ళా నడిపేది మేమే అనే విధంగా మనం ఎంత చైతన్యవంతమైన తొక్కి పెట్టడానికి వాళ్ళు ఒక విద్యలోనే కాదు అన్ని రకాల మాఫియాలతో రెడీగా ఉన్నారు. దాన్ని గమనించిన మన మల్లన్న గారు ఇంకా చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు, అరే భయ్ మీ బీసీ మీరిచ్చే మన బీ ఫామ్లు మీకు సీట్లొద్దు, మా ఓట్లు మావి, సీట్లు మాయమైనప్పుడు మీ దగ్గర బీ ఫామ్లు మేము ఎందుకు తీసుకోవాలి, మీరు ఓళ్ళు గెలిచినా గానీ మీరు కలిసి బిజినెస్ చేసుకుంటూ మా బీసీల గొంతులు దొరుకుతున్నాం, మీతోని మాకేం పని అని చెప్పేసి మల్లన్న గారు పార్టీ ప్రారంభించిన 2 నెలల నుంచి స్టార్ట్ చేస్తే 3 పిల్లల నిబంధన ఎత్తివేయడానికి కారణం ఎవరు? తీన్మార్ మల్లన్న గారు, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అదేవిధంగా కులగణన రిపోర్టు తప్పుల తడక అని మల్లన్న గారు దాన్ని ఉచ్చబోసి తగలబెట్టాలి అన్నంత కఠినంగా మాట్లాడి, ఎందుకంటే లెక్కలేని ఆవేదన. ఎందుకు అంటే మేమున్న పర్సెంటేజ్ ఎంత, మీరు ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత, మొన్న కులగణన మీరు చెప్పండి అని అసెంబ్లీలో 100 సార్లు చెప్తే కులగణన రిపోర్ట్ బయటకు వచ్చింది ఎవరి వల్ల? కులగణన రిపోర్ట్ బయటకు వచ్చింది ఎవరి వల్ల? మల్లన్న వల్ల, మన పార్టీ వల్ల, మన వల్ల.
మల్లన్న వల్ల, మన పార్టీ వల్ల, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులతో పాటు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తల వల్ల. ఇవి రెండు విజయాలే కాదు, అదే విధంగా ఒక శంకర్ గౌడ్ మృతి తప్ప, ఒక శంకర్ గౌడ్ మృతి తప్ప తెలంగాణ రాజ్యాధికార పార్టీ 33 జిల్లాలలో ఆర్టీసీతో కలిసి ధర్నా చేస్తుందని తెలిసిన వెంటనే వాళ్ళు కూడా ఆలోచించడం ప్రారంభించారు. అది కూడా పార్షికంగా మనం మన వాళ్ళ వైపు ఉన్నాం. నేను ఈ రోజు చాలా బలంగా, చాలా కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతాను, రాబోయే రోజుల్లో రైట్ టు ఎడ్యుకేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, మమ్మల్ని మేము చేసుకోమంటారా? మాకేమి ఇబ్బంది లేదు. చేస్తే మాత్రం చరిత్రలో మీరు నిలిచిపోతారు. అరే భయ్, మా ఓట్లతో గెలిచిండ్రు కనుక రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో మీరు అమలు చేసిండ్రు అని మాత్రం అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే 2028 తర్వాత మీరు ఉండేది లేదు, మీ దగ్గరకు వచ్చి మేము బతిమలాడేది లేదు, మేము ఇందిరా పార్క్ వచ్చి ధర్నాలు చేసుకునేది లేదు. అవునా? That's it. 2028 వరకే మేము ప్రజల తరపున, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున సమస్యల్ని మీ దృష్టికి తెస్తున్నాం. మా ఓట్లతో గెలిచిన మీరు విఘ్నతతో సమస్యని తొందరగా అర్థం చేసుకుని ఇంతకు ముందులాగా ఎట్లయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి స్పందించిండ్రో అదే విధంగా స్పందిస్తే మీరు లెక్కలో ఉన్నట్టు. లేదా మిమ్మల్ని చరిత్రహీనులు చేసే శక్తి బీసీల దగ్గర ఉందా? చరిత్రహీనుల్ని చేసే శక్తి ఉందా? ఎస్, మనకు కావలసిన పథకాలని మనమే రూపొందించుకుందాం. 29 నుంచి ఎవడు అద్దన్నా కాదన్నా బీసీల ప్రపంచం, బీసీల శకం, బీసీల రాజకీయ ఉద్యమంతో అది ప్రారంభం కాబోతుంది. మనం అందరం దానికోసం మల్లన్న యొక్క మార్గంలో సిద్ధమైపోయి ఇప్పుడు ఈ రోజు ఈ ధర్నా నుంచి చిట్ట చివరిగా ప్రభుత్వాన్ని మనం ఒకటే చెప్తున్నాం. మనం బట్టి విక్రమార్క గారు మన మల్లన్న అన్నట్టు 10 సార్లు అంటాడు ఏమని, రైట్ టు ఎడ్యుకేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు అని. అసెంబ్లీలో ఇటువైపు కూర్చున్నప్పుడు ఒక మాట, అటువైపు కూర్చున్నప్పుడు ఒక మాట, ఆయన కూర్చున్న నుంచి దాని సౌండ్ లేదు. ఇప్పుడు మల్లన్న గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీటీ లీడర్షిప్ తో పాటు ఈ రోజు మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో మీరు ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నాం. చేసిండ్రా మంచిది, మా యొక్క బలం ఏంటో మీకు తెలుసు, చేస్తే మంచిది, చెయ్యకపోతే కూడా ఎట్లా చేయించుకోవాలో మాకు తెలుసు. పొరపాటున మీరు టైం పాస్ చేసి మహా అయితే ఒక 2 సంవత్సరాలు, 70 ఏళ్ళు గడిచినాయి, 70 ఏళ్ళు లేపుగా పెట్టినాం, మహా అయితే ఒక 2 సంవత్సరాలు మేమే సంతకాలు పెట్టి మేమే ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అవునా కాదా? సంతకాలు మనమే పెట్టుకుంటాం, అసెంబ్లీలో బిల్లు మనమే పాస్ చేసుకుంటాం, మనమే మనకు కావాల్సిన 60% వర్గాలకు కావాల్సిన చట్టాలని మనమే ఇంప్లిమెంట్ చేసుకుంటాం. దట్స్ ఇట్.